యాకోబు రాయి నిలబెట్టి నూనె పోశాడు, దేవునికి మాట ఇచ్చాడు, అద్భుతమైన పయనం సాగించాడు, తన జీవితంలో దేవుడే నన్ను పలకరించాడని సంబరపడ్డాడు. కానీ అతగాడు వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాక 21 సంవత్సరాల పాటు దేవుని మర్చిపోయాడు. పంట పెరిగింది, పాడి పెరిగింది, జీవాలు పెరిగాయి, పనివాడు పెరిగారు, సంతానం చూస్తే ముత్యాల్లాగా మెరిసిపోతూనే ఉన్నారు. కానీ తన జీవితంలో సన్నిధికి దూరం అయిపోయి ఆ తర్వాత దేవుని సందులో నిలబడకుండానే సాగిపోయారు. రాను రాను ఏమయ్యిందంటే నిలబెట్టిన రాయిని మర్చిపోయాడు, పోసిన నూనెని మర్చిపోయాడు, ఓ రకంగా చెప్పాలంటే దేవుడికి ఇచ్చిన మాట కూడా మర్చిపోయాడు. తర్వాత జరిగిన సంఘటన ఏమిటయ్యా అంటే ఇక తన జీవితంలో కంటికి నిద్ర కూడా కరువైపోయింది. ఇప్పుడు యాకోబు ఎక్కడ ఉన్నాడంటే దేవునికి మాట ఇచ్చిన వాడే కానీ మాట నిలబెట్టుకోకపోవడం వలన అతను ఇప్పుడు అరణ్యాన్ని అనుభవిస్తూ వస్తున్నాడు. ఈ రోజున ఎవరికి వాళ్ళు గుండె మీద చేయి పెట్టుకుని